యంగ్ హీరోయిన్ అంజలి శివరామన్ నటించిన బ్యాడ్ గర్ల్ చిత్రం చివరకు రిలీజ్కు సిద్ధమైంది. ఈ సినిమా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో అవార్డులు గెలుచుకున్నప్పటికీ, వివాదాలను కూడా ఎదుర్కొంది. యంగ్ హీరోయిన్ అంజలి శివరామన్, శాంతి ప్రియ కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం బ్యాడ్ గర్ల్. వర్షా భరత్ ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతోంది. దీనిని గ్రాస్ రూట్ ఫిల్మ్స్ బ్యానర్పై అనురాగ్ కశ్యప్, వెట్రిమారన్ నిర్మిస్తున్నారు. ఇందులో ఆచారాలు, కట్టుబాట్లు పాటించే కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి తనకు నచ్చిన వాడి ఎలా ఎంపిక చేసుకుంది. ఈ క్రమంలో ఎదురైన సంఘటనలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు. ఫిబ్రవరి 7న ఈ మూవీని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్డ్యామ్లో ప్రదర్శించగా, సినీ ప్రియుల ప్రశంసలతో పాటు పలు అవార్డులు కూడా దక్కించుకుంది. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేయగా వివాదాస్పదమైంది. ఇందులోని పలు సన్నివేశాలు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని సినీ ప్రియులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సామాజిక వర్గాన్ని తక్కువ చేసి చూపించేలా ఉన్నాయని విమర్శలు రావడంతో సెన్సార్ బోర్డ్ విడుదలకు నిరాకరించింది. విమర్శలు వచ్చిన పలు సీన్స్ తొలగించాలని లేదంటే సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వమని హెచ్చరించారు. కానీ ఈ కండీషన్కు మూవీ టీం ఒప్పుకోకపోవడంతో విడుదల వాయిదా పడింది. తాజాగా బ్యాడ్ గర్ల్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు హీరోయిన్ అంజలి ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. సెన్సార్ బోర్డ్ చెప్పిన మార్పులు చేయడంతో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చివరకు, సెన్సార్ బోర్డ్ సూచనలను పాటిస్తూ బ్యాడ్ గర్ల్ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వివాదాలను అధిగమించి సినిమా విడుదల కావడం ఆసక్తికరంగా ఉంది.